ఆదూరి విజయకృష్ణ గారు. విజయకృష్ణకు భయం అనేది తెలియదు కాబట్టి ఈ స్థాయిలోకి వచ్చినాం. టాటాకు చప్పులకు భయపడేవాడు లేడు. ఎలా ఉండదు 100% కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఆదోనిలో కూటమి కౌన్సిలర్లు గెలవబోతా ఉన్నారు. నిల్ హాల్లో కూటమికి సంబంధించిన మా కౌన్సిలర్లను కూర్చోబెడతామని చెప్పినాం. ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా కౌన్సిల్ హాల్లోకి పత్తి సేకరణలో అక్రమాలు 3 కోట్లని మీరు అంటున్నారు, పేపర్లో వచ్చింది. కానీ అది నిజంగా 3 కోట్ల కబ్జాలు అయితే చిల్లర పైసలకు ఆశలు పడి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడము, ఆదోనిని సర్వనాశనం చేసినారు. ఆక్రమణలు తొలగించాలా, ఎవరైతే బాడిగలు వసూలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా. రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని, రైతులు ఎక్కడ మోసం ఉంటామని మనకేం గిట్టుబాటు అవుతుంది. చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారం 10 రోజుల నుంచి స్లాట్ బుకింగ్ అవ్వట్లేదు. ఆ దిశగా మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన కోరుతా ఉన్నాను సార్. కొన్ని పేపర్లో కానీ కొన్ని ఛానల్స్లో కానీ తెలిసింది ఏంటంటే టాటా వేసేటప్పుడు ఏదో మోసం జరుగుతూ ఉందని, మాయిశ్చరైజ్లో అవకతవకలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. మేము కూడా ఆకలి ఉసురు తగలకుండా ఉండాలి అంటే ఆదోని సిసిఐ స్లాట్ బుకింగ్ విధానంలో రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులందరికీ లబ్ధి చేకూరేలాగా ఎంతో కష్టపడి పండించినటువంటి పత్తి పంట వాళ్ళు సిసిఐకి అమ్మేలాగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియదు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కనీసం ఒక్కసారైనా ఆదోని పేరు ఎత్తినారా అని అడుగుతా ఉన్నా. బైపాస్ను వేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము. టిడ్కో ఇల్లు కూడా మీరు రంగులు పూసుకోవడానికి సరిపోయింది, బ్లూ రంగులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము.